ప్రేక్షక మిత్రులకు సిఎస్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పంచ్ హోల్ ఎఫెక్ట్ని ఫోటోషాప్ CC 2019లో ఎలా చేయాలో నేర్చుకుందాము. పంచ్ హోల్ ఎఫెక్ట్ అంటే మనం పేపర్ని ఒక పంచింగ్ మెషిన్ తీసుకొని హోల్ వేస్తాం కదా, ఆ విధంగా లేక కత్తెర తీసుకొని పేపర్ని మనం లోపల అక్షరాలు కట్ చేసినట్టు పేపర్లో పంచ్ చేసినట్టుగా అక్షరాలు కనిపిస్తాయి. ఆ ఎఫెక్ట్ని ఇప్పుడు మనం ఫోటోషాప్ CCలో ఆ పై వెర్షన్లలో ఎలా చేయాలో నేర్చుకుందాము. దానికి ముందు ఒక చిన్న టిప్. ఫోటోషాప్లో మనం లేయర్స్ సెలెక్ట్ చేసినాక రైట్ క్లిక్ చేసి ఈ లేయర్ని, లేదా ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఆ పై లేయర్ని, ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఫాంట్స్ని, ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని, ఈ విధంగా రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటూ మూవ్ చేసుకుంటూ ఉంటామన్నమాట. అలా కాకుండా ఆటో సెలెక్ట్ లేయర్స్ అని కొంతమంది పెట్టుకుంటారు. రైట్ క్లిక్ కొట్టకుండానే లేయర్ సెలెక్ట్ చేయగానే చూడండి, ఇక్కడ లేయర్ సెలెక్ట్ అయిపోతుంది, ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది, ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది, ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఈ ఆటో సెలెక్ట్ తీసుకున్న తర్వాత మనము ఈ వర్క్ స్పేస్లో ఈ లేయర్ ప్యానల్లో మనకు ఏ లేయర్ సెలెక్ట్ చేయాలనుకున్నా కూడా జస్ట్ కంట్రోల్ పట్టుకొని మౌస్ దీని మీద వస్తే అది హైలైట్ అవుతుంది. దాన్ని సెలెక్ట్ చేసి ఈ లేయర్ సెలెక్ట్ అవుతుంది చూడండి. మళ్ళీ కంట్రోల్ పట్టుకొని ఫాంట్స్ మీద వస్తే ఫాంట్ క్లిక్ చేసి ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మౌస్ని మనము ఏ ఆబ్జెక్ట్ మీద లేదా ఏ లేయర్ మీద మూవ్ చేసినప్పుడు అవి కనపడుతుంది, అక్కడ సెలెక్ట్ చేసుకొని మనం మూవ్ చేసుకోవచ్చు. చూడండి, పెట్టుకొని చేసినారా ఈ విధంగా. సో మనము ఏ లేయర్ సెలెక్ట్ చేయాలనుకున్నా కానీ జస్ట్ కంట్రోల్ పట్టుకున్నప్పుడు అవి హైలైట్ అవుతుంది అనమాట. ఆ విధంగా మనం హైలైట్ చేసి మౌస్ మూవ్ చేస్తూ ఉంటే వాటి మీద అది హైలైట్ అవుతూ ఉంటుంది. ఏది మనకు కావాలంటే దాని మీద సెలెక్ట్ చేసుకుంటే ఆ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయిపోతుంది. సరే, ఇప్పుడు మనము పంచింగ్ హోల్ ఎఫెక్ట్ మీద ఇప్పుడు మనం ఆ ఎఫెక్ట్ని ఎలా చేయాలో తెలుసుకుందాము. మామూలుగా మనము పంచ్ హోల్ క్రియేట్ చేసుకోవాలంటే ఈ ఫాంట్స్ని మనం కంట్రోల్ పెట్టి సెలెక్ట్ చేసుకుంటే ఫాంట్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి. ఆ తర్వాత కింది లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని మాస్క్ నొక్కితే చూడండి, ఈ ఆబ్జెక్ట్లో ఈ హోల్స్ పంచ్ అయినాయి చూడండి, జరిగినా కూడా కనిపిస్తుంది. ఇలా మూవ్ చేసినా, ఈ పక్కకు మూవ్ చేసినా కూడా మనకు ఆ పేపర్లో అక్షరాలు పంచ్ చేసినట్టుగా కనపడతాయి. ఇప్పుడు మనము ఈ మొత్తం లేయర్నే కాకుండా ఈ అక్షరాలని కూడా మనము మూవ్ చేయొచ్చు. ఈ మధ్యలో ఉన్న లింక్ని తీసేసి చూడండి, మూవ్ చేసి చూడండి, అక్షరాలు మాత్రం మూవ్ అవుతాయి, కానీ ఈ ఆబ్జెక్టు మూవ్ అవ్వదు. చూడండి, చూసారా? ఈ విధంగా మనము మూవ్ చేసుకోవచ్చు. అయితే ఇది మనకు ఎడిట్ చేసుకోలేమన్నమాట. ఈ ఉన్న అక్షరాలని మళ్ళీ దీన్ని తుడిపేసి రాయలేం. కానీ ఇది పంచ్ హోల్ ఎఫెక్ట్ లాగానే బాగానే పనిచేస్తుంది. దీన్ని మనము చూడండి, ఇలా దీన్ని మనము ఆ ఆబ్జెక్ట్ కాకుండా రికవర్ చేసేయచ్చు, కానీ అక్షరాలని ఎడిట్ చేయలేం. అందువల్ల ఈ పంచ్ హోల్ ఎఫెక్ట్ అనేది మనం ఒకసారి క్రియేట్ చేసుకుంటే దాన్ని మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మాస్ లేయర్ డిలీట్ చేసేసుకున్నాము. ఇక్కడ ఫాంట్స్ని మళ్ళీ హైలైట్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనము పంచ్ హోల్ ఎఫెక్ట్ని ఎలా చేయాలో తెలుసుకుందాము. ఆ తర్వాత ఆ ఫాంట్స్ని మనము ఎడిట్ కూడా చేయవచ్చు. అది ఎలాగో చూద్దాం.
ఈ ఫాంట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటీ స్పేస్లో డబుల్ క్లిక్ కొట్టగానే బ్లెండింగ్ ఆప్షన్స్ వస్తుంది, లేదా ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి కూడా బ్లెండింగ్ ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి నాకౌట్ అనే ఒక ఎఫెక్ట్ ఉందన్నమాట. ఇక్కడ నన్ అని ఉంది. ఈ నాకౌట్ ఎఫెక్ట్లో మనము షాలో అని డీప్ అని రెండు ఎఫెక్ట్లు ఉన్నాయి. డీప్ అనే ఎఫెక్ట్ గురించి కూడా తెలుసుకుందాము. ముందుగా షాలో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ పని చేసినట్టు ఏం కనపడలేదు కాబట్టి దీనికి మనం ఏం తగ్గించాలి, మనకు ట్రాన్స్పరెంట్ కావాలన్నమాట. ట్రాన్స్పరెంట్ కావాలంటే దాన్ని మనకు ఒపాసిటీ తగ్గించాలి. ఒపాసిటీ తగ్గిస్తే ఈ మొత్తం లేయర్ ఒపాసిటీ మొత్తం తగ్గించిపోతుంది. మనకు తగ్గించవలసింది ఫిల్ ఒపాసిటీ అనమాట. దీన్ని మనము తగ్గించేసినాము, ఫిల్ ఒపాసిటీ. ఓకే కొట్టగానే చూడండి ఇదేమో హోల్ని పంచ్ చేసేసింది, కానీ ఈ లేయర్ మీద ఈ లేయర్ మీద ఈ లేయర్ మీద ఈ లేయర్ మీద అన్నిటి మీద పంచ్ అయిపోయింది. కింద ఏమి లేయర్ లేదు కాబట్టి ఇక్కడ మనకు చూడండి ఎక్కడ తీసిపోయినా కానీ మొత్తం పంచ్ అవుతుంది. చూడండి ఈ ఎఫెక్ట్ మనం మూవ్ చేస్తే చూడండి ఇది మొత్తం అన్నిటినీ పంచ్ చేసేసింది అనమాట. అలా కాకుండా మనకు దీని మీదనే మనకు పంచ్ కావాలంటే దీని కింద లేయర్ ఉన్న లేయర్ అక్కడ పడుతుంది. అప్పుడు ఈ పైదానికి ఈ ఫాంట్స్ని ఈ కింద కంట్రోల్ బట్టి సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటే చూడండి ఇప్పుడు దీని కింద ఉన్న వాటిని ఆ లేయర్ మీద పంచ్ చేసి దాని కింద ఉన్న లేయర్ని మనకు ఎఫెక్ట్గా కనబడుతుంది. ఇప్పుడు దీన్ని మనము ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఎడిట్ చేసుకోవచ్చు. టెక్స్టులు చూసుకొని చూడండి చూసారా షాపింగ్ ఇన్ చూసారా, కంట్రోల్ ఎంటర్. మనము అక్షరాలు కూడా ఎడిట్ చేయగలుగుతాం. ఎడిట్ చేస్తుంటే డైరెక్ట్గా పంచ్ చేసినట్టు కనపడుతుంది. దీన్ని ఎడిట్ చేయడమే కాకుండా ఈ అక్షరాల్ని మనము మార్చుకోవచ్చు కూడా. చూడండి అక్షరాన్ని మనము ఈ విధంగా మార్చుకోవచ్చు కూడా. చూసారా నా అక్షరాల యొక్క సైజు ఫాంట్ ఇవన్నీ మనము మార్చుకోవచ్చు. చూడండి చాలా ఈజీగా ఇవన్నీ మారుతూ ఉంటాయి మనకు. సో ఈ విధంగా మనం పంచ్ హోల్ ఎఫెక్ట్ని మార్చుకోవచ్చు. ఇక్కడ మనం గ్రూపులు వేస్తే కానీ ఇది పనిచేయదు అనమాట. అదేవిధంగా దీని మీద కూడా మనము టెక్స్ట్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాము. దీన్ని టెక్స్టులు తీసుకొని
ఇక్కడ మనకు ఒక ట్యాగ్ లైన్ రాశాను అనమాట. దీన్ని కిందికి మార్చుకొని ఇప్పుడు ఈ లెటర్స్ని కింద ఉన్న ఈ ఆబ్జెక్ట్ మీద మనం పనిచేస్తాము. మళ్ళీ సేమ్ డబల్ క్లిక్ చేసి ఇక్కడ నాకౌట్ ఎఫెక్ట్లో వచ్చేసి షాలో ఫిల్ ఒపాసిటీ తగ్గించగానే చూడండి పంచ్ అయిపోయింది. ఇది పంచింగ్ ఎలా చేస్తుందంటే ప్రతిదీ ఎన్ని లేయర్లు ఉన్నా కానీ అన్ని లేయర్ల మీద డైరెక్ట్గా పంచ్ చేసుకుంటూనే వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడ పంచ్ కాదంటే ఒక బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద పంచ్ కాదు. చూడండి, ఒక బ్యాక్గ్రౌండ్ లేయర్ క్రియేట్ చేసుకుందాం మనము. Ctrl+Shift+N ఒక న్యూ లేయర్ చేసుకొని దీని మీద ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేసుకుందాము, ఏదో ఒకటి. అన్నిటికంటే కింద తీసుకొని చూడండి, ఇక్కడ ఈ లేయర్ మీద కూడా పంచ్ అయిపోయింది. అది ఎక్కడున్నా అది పంచ్ చేసుకుంటూనే వెళ్ళిపోతుంది అన్నమాట. చూడండి, చూసారా? చూడండి, దేని మీద కూడా అది పంచ్ చేస్తూనే వెళ్ళిపోతుంది. దీనికి అడ్డు అనేది ఉన్నది, ఎన్ని లేయర్లు ఉన్నా పంచ్ చేసేస్తుంది. అలా కాకుండా ఒక బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద పంచ్ కాదు. ఇప్పుడు మనము ఈ లేయర్ని బ్యాక్గ్రౌండ్ లేయర్గా మార్చుకుందాం. లేయర్స్, న్యూ లేయర్, బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ లేయర్. చూడండి, బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ లేయర్ రాగానే చూడండి ఇక్కడ మనకు లేయర్ పంచ్ అయిపోయింది. చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ని ఎంత గట్టిగా అది హోల్డ్ చేయలేదంటే ఈ లేయర్ని మనం ఎరాస్ చేసినా కూడా చూడండి, ఈ లేయర్ని మనము ఎరాస్ చేసినా కూడా పంచ్ కాలేదు. ఎందుకు పంచ్ కాలేదంటే ఈ మనకు బ్యాక్గ్రౌండ్ లేయర్ వైట్ కలర్లో ఉంది, అందుకని ఇక్కడ మనకు వైట్ కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు దీన్ని బ్యాక్గ్రౌండ్ లేయర్ బ్లాక్ పెట్టేసినాము. చూడండి, ఎరాజ్ చేస్తే దీని కింద ఉన్న బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉన్న ఇప్పుడు మనకు దీని ఫోర్గ్రౌండ్ లేయరు, ఇది ఫోర్గ్రౌండ్, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంది కాబట్టి ఇప్పుడు మనము ఎరాజ్ చేసినా కూడా అది పంచ్ కావడం లేదు. సో ఇది బ్యాక్గ్రౌండ్ లేయర్ని పంచ్ చేయదనమాట. మనము వేరే కలర్ ఏది పెట్టుకున్నా కూడా చూడండి, డిలీట్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ లేయరే వస్తుంది, కానీ దాన్ని పంచ్ చేయలేదన్నమాట. సో ఆ విధంగా మనం ఇప్పుడు ఈ లేయర్ని కలిపి మళ్ళీ రెండు గ్రూప్ చేస్తే చూడండి కరెక్ట్గా ఆ లేయర్ మీద, ఆ పేపర్ మీద అది పంచ్ చేసి మనకు కనిపిస్తుంది. ఈ విధంగా మనము దీనికి ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు అనమాట. చూడండి, కింద చూడండి, జరపగానే ఇది మనకు ఈ విధంగా ఎఫెక్ట్ కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము పంచ్ హోల్ ఎఫెక్ట్ అనేది ఫోటోషాప్లో, సీసీలో, ఆ పైన ఈవెన్ 7లో కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ముఖ్యంగా తెలుగులో గ్రాఫిక్ చేసే వాళ్ళకి తెలుగు ఫాంట్స్లో ఈ విధంగా ముఖ్యంగా అనుస్క్రిప్ట్ యూజ్ చేసేవాళ్ళు ఫోటోషాప్లో ఈ విధంగా పంచ్ హోల్ ఎలా క్రియేట్ చేయాలనేది దాని గురించి తెలుసుకుందాము.
సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పంచ్ హోల్ ఎఫెక్ట్ని ఫోటోషాప్ CC 2019లో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అదేవిధంగా తెలుగులో రాసే వాళ్ళకి, ముఖ్యంగా అనుస్క్రిప్ట్ మేనేజర్ యూజ్ చేసే వాళ్ళకి కూడా ఈ ఎఫెక్ట్ని ఫోటోషాప్ 7లో ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాము. ఇందులో కూడా మనము న్యూ లేయర్ తీసుకొని అనుస్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్ చేసుకుందాము. ఆపిల్ కీబోర్డ్తో ఉపయోగించబోతున్నాము. టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ మనము ఈ న్యూ లేయర్ మీద క్లిక్ చేసి టైప్ చేస్తాము. షాపింగ్ మాల్. కలర్ వైట్లో ఉంది కాబట్టి మీకు కనపడడం లేదు. మనము వేరే కలర్ తీసుకుందాం, ఏదో ఒకటి. ఓకే. చూడండి, టైప్ చేసుకుందామా. దీన్ని కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ షాపింగ్ మాల్ని మనము పంచ్ హోల్ ఎఫెక్ట్ సేమ్ క్రియేట్ చేసి చూస్తాము. పంచ్ హోల్ ఎఫెక్ట్ ఫోటోషాప్ 7 అను ఫాంట్స్ మీద ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాము. డబుల్ క్లిక్ చేసి లేయర్ ఎంటీ స్పేస్ మీద ఇక్కడ నాకౌట్ ఎఫెక్ట్లో షాలో ఎఫెక్ట్ అని తీసుకున్న తర్వాత ఫిల్ ఒపాసిటీ తగ్గించేయాలి. చూడండి, తగ్గించగానే చూసారా, ఇదంతా పని చేసేసింది. ఈ లేయర్లన్నిటి మీద అది పని చేసేసింది. చూడండి, ఎలాగో అది ఎందులో తీసుకుపోయినా కూడా కానీ పని చేయబోతుంది. చూడండి, దీని మీద, ఈ వుడ్ మీద, ఈ బొమ్మల మీద, చూడండి అన్నిటి మీద ఎక్కడెక్కడ తీసుకుపోతే అక్కడక్కడ పంచింగ్ చేసేస్తుందన్నమాట. దీనిని ఈ ఫాంట్స్ లోపల అన్ని పిక్సెల్గా కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి బ్యాక్గ్రౌండ్ పక్క ఇంకేమీ లేదనమాట. ఏమి లేకపోతే ట్రాన్స్పరెంట్గా కనబడుతుంది. ఇప్పుడు దీన్ని మనము కరెక్ట్గా ఈ కింద లేయర్ని మాత్రమే పని చేయాలి, మనకు ఈ బ్యాక్గ్రౌండ్ మీద కనపడాలి అంటే ఇప్పుడు ఈ రెండు లేయర్లన్నీ గ్రూప్ చేసుకోవాలి. ఫోటోషాప్ CCలో ఎదిగిన అయితే ఈ రెండు లేయర్లని ఒకటేసారి కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అవుతాయి. కానీ ఇందులో ఫోటోషాప్ 7లో ఆ ఆప్షన్ లేదు. కాబట్టి ముందుగా మనము క్రియేట్ న్యూ ఫోల్డర్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ఇప్పుడు మనకి ఇది కింద మనకు ఇది బ్యాక్గ్రౌండ్ కనపడాలంటే, జస్ట్ ఈ లేయర్ మీదనే మనకు పంచ్ అయినట్టు కనపడాలంటే దాన్ని గ్రూప్లో పెట్టుకోవాలన్నమాట. ఈ పై లేయర్ కింద ఉంది, కింద లేయర్ పైన ఉంది. కాబట్టి ఈ లేయర్ని మనము పైకి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫాంట్ లేయర్ని బ్రాకెట్లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. మళ్ళీ కంట్రోల్ పెట్టుకుని బ్రాకెట్ క్లోజ్ కొడితే చూడండి, ఈ రెండు ఒక ఫోల్డర్లోకి గ్రూప్ అయిపోయినవి. అందువల్ల ఇది మనకు కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు దీన్ని మనము ఈ ఫాంట్స్ని మనము ఎటు జరిపినా చూడండి ఈ ఫోల్డర్ లోపల మనము చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫాంట్స్ని మనము ఎడిట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. టైప్ టూల్ తీసుకొని ఇందులో క్లిక్ చేసి చూడండి, షాపింగ్ మాల్ అని రాశాం కదా, దీన్ని మనము డిలీట్ చేసుకున్న తర్వాత వేరే విధంగా కూడా రాయొచ్చు. చూసారా, ఇది పంచ్ హోల్ ఎఫెక్ట్ అన్నమాట. దీన్ని మనము వేరే ఫాంట్స్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనము షాలో ఎఫెక్ట్ని
నాకౌట్లో షాలో ఎఫెక్ట్ని చూసాము. దీంట్లో డీప్ అనే ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే డీప్ ఎఫెక్ట్లో పెడతామో చూడండి, ఈ ఫోల్డర్లోంచి ఫోల్డర్లో ఉన్నా కూడా అది మొత్తం పంచ్ చేసుకుంటూ పెనెట్రేట్ చేసుకుంటూ మొత్తం అన్ని లేయర్లు కూడా పెనెట్రేట్ అయిపోతుంది. చూడండి, ఎందులో చేసినా కూడా ఫ్రంట్ తిప్పినా కూడా చూడండి పంచ్ అయిపోతుంది. ఇది డీప్. ఇప్పుడు దీన్ని మనము ఈ లేయర్ని బ్యాక్గ్రౌండ్ లేయర్గా మార్చేసుకుందాం. చూడండి, బ్యాక్గ్రౌండ్ లేయర్ అనేది ఎంత గట్టిగా అంటే దీన్ని ఏది పంచ్ చేయలేదు, డీప్ అయినా కానీ షాలో అయినా కానీ. ఒకవేళ ఈ బ్యాక్గ్రౌండ్ మనము ఎరాస్ చేసినా కూడా ఇక్కడ ఉన్న ఫోర్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్లో బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రమే చూపిస్తుంది. చూడండి, తీసుకున్నాం కదా. ఇప్పుడు ఎరాస్ టూల్ ఇది ఎరాసర్ టూల్ తీసుకున్న తర్వాత దీన్ని పెంచుకొని చూడండి, మనము ఎరాస్ చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రం చూపిస్తుంది కానీ దాన్ని మనకు ట్రాన్స్పరెంట్గా చూపించదు. ఇది మొత్తము దానికి ఉన్న మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయినా ఎరాస్ అవుతుంది కానీ డీప్ షాలో పెట్టినా కూడా బ్యాక్గ్రౌండ్ లేయర్ మటుకు పంచ్ చేయలేదన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ కలర్ మార్చినా కూడా ఆ విధంగానే వస్తుంది. చూడండి, చూసారా? చూడండి, బ్యాక్గ్రౌండ్ మటుకు పంచ్ చేయలేదు. ఇది ఈ పంచ్ హోల్ ఎఫెక్ట్ నాకౌట్ ఎఫెక్ట్లో డీప్కి షాలోకి ఉన్న తేడా. షాలో పెట్టుకుంటే మనము ఫోల్డర్లో షాలో పెట్టుకుంటే ఫోల్డర్లో ఉన్నప్పుడు చూడండి ఈ విధంగా మనము పంచ్ హోల్ ఎఫెక్ట్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఎందుకంటే ఫోల్డర్ లోపల ఉంది కాబట్టి ఈ లేయర్ మీదనే మనకు అది పంచ్ చేసి చూపిస్తుంది. కానీ ఇప్పుడు దీన్ని మనము ఈ ఎఫెక్ట్ని డీప్గా మార్చినప్పుడు ఇది మొత్తం పనిచేస్తుంది. చూడండి, బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంటే పంచ్ చేయలేదు, బ్యాక్గ్రౌండ్ లేయర్ లేకపోతే ఫోల్డర్లో ఉన్నా కూడా ఇది మొత్తం అన్నిటినీ పంచ్ చేసేస్తుంది. చూడండి, చూసారా? ఇక్కడ ఎన్ని లేయర్లు ఉన్నా అన్ని లేయర్ మీద పనిచేసింది. ఇది డీప్. దీన్ని ఇప్పుడు మనము షాలోగా మార్చుకున్నాం అనుకోండి, ఫోల్డర్ల వరకే అది లిమిట్. అందుకని మనము ఈ విధంగా పంచ్ హోల్ ఎఫెక్ట్ని తెలుగులో కూడా ముఖ్యంగా అన్ను స్క్రిప్ట్ మేనేజర్ కదా అన్ను ఫాంట్స్లో కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా ఈ ప్రయత్నము ఈ టెక్నిక్ మీకు నచ్చినట్లయితే నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.